ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడు ఎవరు అంటే సూర్యుడే. ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా 3గా కనబడినట్టు ఒక్క పరమశివుడే 3 మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు. 3 పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.